పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. తన ఇల్లంతా మనవరాలతో నిండిపోయిందని, ఇంట్లో ఉన్నప్పుడల్లా తన ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఫీల్ అవుతున్నానని చిరంజీవి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తన సినిమా వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికి రామ్ చరణ్ కు కొడుకు పుట్టాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది. నాకు లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. అరే చరణ్ ఈసారికైనా సరే ఇంకొక అబ్బాయిని కంటరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక తనకి. అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటడేమో నా భయం. దీనిపై ఇప్పుడు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లల కోసం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తున్న సమయంలో చిరంజీవి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఇటీవలే ప్రధాని మోదీతో సన్నిహితంగా కనిపించి వార్తల్లో నిలిచిన మెగాస్టార్ కు ఆయన చేపట్టిన కార్యక్రమాలు తెలియడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. మోదీ ఘనంగా ప్రచారం చేసే బేటీ బచావో బేటీ పడావో నినాదం చిరంజీవికి వినిపించలేదా అని నిలదీస్తున్నారు. నిజానికి చిరంజీవి ఇల్లంతా ఆడపిల్లలతో కలకల్లాడుతుంది. ఆయనకు 2 కుమార్తెలు, పెద్ద కూతురికి 2 అమ్మాయిలు, చిన్న కూతురికి 2 అమ్మాయిలు, ఇక రామ్ చరణ్ కు 1 అమ్మాయి. నిజానికి వీళ్ళందరినీ చూసి చిరంజీవి గర్వపడాలి. ఈ విషయంలో సమాజంలో ఆయన చూసి అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ఆయన మనసులో ఇలాంటి ఆలోచన ఉందని ఇప్పుడే తెలిసింది. అమ్మాయిలంటే ఇంత చిన్న చూపు ఉందని మెగాస్టార్ చెప్పకనే చెప్పారు. పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న గొప్ప వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని అందరూ షాక్ అవుతున్నారు. సమాజానికి ఆయన ఎలాంటి సందేశం ఇస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మెగా లెగసీని కంటిన్యూ చేయడానికి రామ్ చరణ్కి కొడుకు పుట్టాలని ఆయన కోరుకోవడం కూడా వివాదాస్పదంగా మారింది. వారసత్వాన్ని కొనసాగించడానికి అమ్మాయిలు పనికిరారా అని నిలదీస్తుంటే, మరోవైపు పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ మెగా లెగసీని కంటిన్యూ చేయడానికి పనికిరాడా అంటూ మరికొంతమంది ఫ్యాన్స్ వివాదాస్పద కామెంట్స్ చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.